ఆర్టీసీ ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఎన్నో ఏళ్లుగా ప్రధాన భూమిక పోషిస్తుందని, అలాంటి ఏపీఎస్ఆర్టీసీ మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఉద్యోగుల్ని భయాందోళనకి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఇచ్చే టికెట్లు మొత్తం ప్రతి నెల సుమారు 300 కోట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 160 కోట్లు మాత్రమే ఆర్టీసీకి చెల్లిస్తుందని తెలిపారు. దీని వలన ఆర్టీసీ నష్టాలు కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఇప్పుడు విజయ్ కుమార్ అండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జిల్లా కార్యదర్శి. మరి గత కొంతకాలంగా ఆర్టీసీ ఉద్యోగుల్లో నెలకొని ఉన్న అనిశ్చితి, అభద్రతాభావం మరి ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా మేము మొన్న అన్ని డిపోల్లో, మన రాష్ట్రంలో ఉన్న 129 డిపోలు, 4 వర్క్షాపుల్లో ధర్నాలు నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేశాం. ఇది నిరసన అంటే ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన కాదండి, అలాగే ప్రజలకు వ్యతిరేక నిరసన అంతకన్నా కాదు. మేము కూడా ప్రజల్లో భాగం కాబట్టి ఇక్కడ మేము ఉద్యోగులుగా, ఆర్టీసీ ఉద్యోగులుగా మేము ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ మేము ప్రభుత్వంలో ఉన్నామా, ప్రైవేట్గా ఉన్నామా తెలియని పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేటీకరణని నిన్న ఆర్టీసీ చైర్మన్ గారు శ్రీ కొనకళ్ళ నారాయణ గారు ప్రకటించడం, అలాగే ఉద్యోగులకి అభద్రతాభావం పెరిగిపోయింది. ఇక్కడ బస్సులు సరిగా లేవు, అన్ని స్క్రాప్ బస్సులు, 3000 బస్సులు కొత్త బస్సులు కొనాలి, 10,000 మంది ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవాలి, చేస్తే కానీ ఆర్టీసీ నడవని పరిస్థితి. అయినప్పటికీ బస్సులు సరిగా ప్రజలకి సేవ చేయడం అందించలేని పరిస్థితి. బస్సులు ఆపట్లేదని చెప్పి ప్రజలు కూడా ఆవేదన గురవుతూ ఉన్నారు. ఇక్కడ బస్సులో 150 మంది ఎక్కుతూ ఉంటే బస్సు పోతుందా లేదా, గమ్యస్థానానికి చేరుతుందా లేదా ఇబ్బందుల్లో, అభద్రతా భావంలో డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరులు ఉన్నారు. మరి కండక్టర్ డ్రైవర్ సోదరులు ప్రభుత్వానికి ఇంత మంచి పేరు తెచ్చే విధంగా స్త్రీశక్తి మరి అమలు చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదనేది నా భావన. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని పరిశీలించి పట్టించుకొని వెంటనే ప్రైవేటీకరణ అనే పరిస్థితిని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుంటూరు బస్ స్టేషన్, గుంటూరు 2 డిపో, బస్ డిపో తరలించి ప్రైవేట్ సంస్థ పినాకిల్ అనే సంస్థకి ధరదత్తం చేస్తూ ఉన్నారు. అదేమంటే సంస్థ మనదే, మనం వాళ్ళకి అతికిచ్చామని చెప్తా మేనేజ్మెంట్ చెప్తా ఉన్నది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఉద్యోగులు ఏమవ్వాలి, ఉద్యోగులు ప్రైవేట్ పరం అయిపోతామని చెప్పి చాలా ఆవేదనలో ఉన్నారు. కుటుంబాలు రోడ్డును పడతాయని చాలా ఆవేదనలో ఉన్నారు. దయచేసి మా కోరికలన్నీ 13 పాయింట్లతో మెమోరాండం ద్వారా గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు వినియోగించుకోవడం జరిగింది. ఇలాగ అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మా బాధను తెలుసుకొని ఆర్టీసీని నిర్వహించకుండా, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలి. బస్సులను, రాబోయే ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం ద్వారానే నడపాలి. అలాగే మెకానికల్, స్కిల్ మెకానికల్ కాబట్టి ఆర్టీసీ మెకానికల్ మావులే మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఇంకా ముందు కూడా ఆర్టీసీ పరంగా ఎన్నో సేవల నుంచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థితిలో ఉంది ప్రభుత్వం అని నారాయణ గారిని చెప్పేశారు. మరి స్త్రీశక్తి పథకం